Masters, 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 masters. విన్నారుగా, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ మా ఛానల్లో. కమెంట్స్లో చాలా కమెంట్స్ మాస్టర్స్ మీద వీడియో చేయమని వచ్చాయి. సో అందుకే కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా మాస్టర్స్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వీకెండ్ ఎక్స్ప్లోరర్స్. మీరు కనుక మా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మేము స్వీడన్లో ఉంటాము అండ్ స్వీడన్ గురించి ఇన్ఫర్మేషన్, లైఫ్ స్టైల్, ఇంకా స్వీడన్ నుంచి రెస్ట్ ఆఫ్ ది యూరోప్ ట్రావెల్ వీడియోస్ ఇలాంటివన్నీ చేస్తుంటాము. సో ప్లీజ్ చెక్అవుట్ అవర్ కంటెంట్ అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం ముఖ్యం, మిగులు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలోని స్వీడన్లో బేసికలీ కాలేజెస్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఎలా ఉంటుంది, దీంతో స్టార్ట్ చేసి ఇంటేక్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ మీరు అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ ఏమేం కోర్సెస్ ఉంటాయి అవన్నీ మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలి, వీటన్నిటితో పాటు ఎండింగ్లోని రఫ్గా ఫీజు కూడా ఎంత అవుతుంది, ఎస్టిమేట్స్ అన్నీ కూడా చెప్తాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. రీసెంట్ ఫ్యూ ఇయర్స్లోని మన ఇండియా నుంచి బయటకు వెళ్ళి అబ్రాడ్ మాస్టర్స్ పర్స్యూ చేసే స్టూడెంట్స్ సంఖ్య చాలా పెరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్ని కంట్రీస్కి వెళ్తున్నారు మన వాళ్ళు. అండ్ స్వీడన్కి కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నారు మాస్టర్స్ చేయడానికి. మేము మాస్టర్స్కి వచ్చినప్పుడు 2015లోని ఓ విధంగా చెప్పాలంటే మేము తప్ప ఇంకెవరు ఇండియన్స్ లేరు అన్నట్టు అనిపించేది మేము చదివినప్పుడు. బట్ ఇప్పుడైతే చాలా మంది వచ్చారు మన వాళ్ళు, ఎక్కడికక్కడ గట్టిగానే జెండా పాతారు. ఫస్ట్ మనం కాలేజెస్ గురించి మాట్లాడుకుందాము. స్వీడన్లోని మీకు ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సిటీలోని ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఉంటుంది. ఆ సిటీ నేమ్ తోటి ఉంటాయి యూజువల్గా. అండ్ ఈ కాలేజ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీకు మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీ, రెండోది యూనివర్సిటీ కాలేజ్. రెండాటిలోని యూనివర్సిటీ అని ఉంది కదా, తేడా ఏంటి అని మీరు అడగచ్చు. యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీస్ వచ్చేసి డాక్టోరల్ లెవెల్ డిగ్రీస్ గ్రాంట్ చేయగలవు వాటంతట అవి. అదే ఒక యూనివర్సిటీ కాలేజ్లో మీకు ఈ డాక్టోరల్ లెవెల్ డిగ్రీ కానీ గ్రాంట్ చేయాలంటే కనుక దే నీడ్ పర్మిషన్ ఫ్రమ్ ది హైయర్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్వీడన్. అది మెయిన్ తేడా ఒక పబ్లిక్ యూనివర్సిటీకి, యూనివర్సిటీ కాలేజ్కి. పబ్లిక్ యూనివర్సిటీస్కి మీకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టాక్హోమ్లో కేటీహెచ్ కానీ, లుండ్ యూనివర్సిటీ కానీ, ఉప్సలా యూనివర్సిటీ కానీ, గోథెన్బర్గ్లో చాల్మర్స్ కానీ, ఇవి సమ్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కాలేజెస్. అండ్ ఇవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్లోకి వస్తాయి. యూనివర్సిటీ కాలేజెస్కి వచ్చి ఎగ్జాంపుల్ బీటీహెచ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా అక్కడ చదివాను. అండ్ మిగతావి డలార్నా, హాల్మ్స్టాడ్, యాన్ షాపింగ్, ఇట్లాంటివన్నీ యూనివర్సిటీ కాలేజెస్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా ఇంకా లిస్ట్ చాలానే ఉంది, మీకు కింద లింక్ పెడతాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు వీటన్నిటిలోని పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ కాలేజెస్లోని మీకు కోర్సెస్ స్వీడిష్లో ఆఫర్ చేసేవి కూడా ఉంటాయి అండ్ ఇంగ్లీష్లో ఆఫర్ చేసేవి కూడా ఉంటాయి. యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ ఆన్ యూనివర్సిటీ admission.se సైట్, ప్రస్తుతానికి అయితే 39 స్వీడిష్ యూనివర్సిటీలు ఉన్నాయి మీకు ఇంగ్లీష్లో కోర్సెస్ ఆఫర్ చేసేవి. సో వీటిని మీరు టార్గెట్ చేస్తే మంచిది. ఈ కోర్సెస్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉండే కోర్సెస్ ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఇవన్నీ మేము వీడియోలో ఫర్దర్గా చూపిస్తాము. అదే కాకుండా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ర్యాంకింగ్స్ ప్రకారం మీకు వరల్డ్లోనే టాప్ 200 యూనివర్సిటీస్లో స్వీడన్ నుంచి 5 ఉన్నాయి. అందులో ది బెస్ట్ వచ్చేసి కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్. బట్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మోర్ మెడికల్ ఫీల్డ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. అది కాకుండా మిగతా 4 వచ్చేసి కేటీహెచ్, లుండ్ యూనివర్సిటీ, ఉప్సలా యూనివర్సిటీ అండ్ స్టాక్హోమ్ యూనివర్సిటీ. సో ఈ 4 వాటిల్లో మీకు టెక్నికల్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి మన ఇండియాకి స్వీడన్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మీకు క్లాస్లోని బేసిక్స్ కవర్ చేసేస్తారు, తర్వాత మీరు చాలా లెర్నింగ్ మీరు ఇండివిజువల్గా చేసి నేర్చుకొని అప్లై చేసుకొని గ్రో చేసుకోవాలి మీ నాలెడ్జ్. అండ్ మీకు వచ్చే ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ బేస్డ్ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ తేడా మీరు గమనించగలిగేది ఏంటంటే, మనకి అక్కడ ఎగ్జామ్స్ అంటే మోస్ట్లీ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తాము. బట్ ఇక్కడ మీకు మోస్ట్లీ అసైన్మెంట్స్ ఉంటాయి మీకు.
సో అసైన్మెంట్స్ ఒక ఫిక్స్డ్ డెడ్ లైన్ ఉంటుంది. సో మీరే ఆ అసైన్మెంట్ చేసి ఆ పర్టికులర్ డెడ్ లైన్ లోపు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. తర్వాత మీకు ఆ అసైన్మెంట్ మీరు చేసిన దాన్ని బట్టి గ్రేడ్స్ ఇస్తారు. అసైన్మెంట్సే కాకుండా మీకు తీసుకునే కోర్స్ని బట్టి మీకు రిటర్న్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, ఆర్ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది మాకు లేదు కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది సిగ్నల్ ప్రాసెసింగ్ అనుకుంటా వాళ్ళు చూసాం వాళ్ళని. ఆ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే మీకు బేసికల్లీ ఒక టైం పీరియడ్ ఉంటుంది, లైక్ 1 డే ఆర్ 2 డేస్. మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, మీరు టెక్స్ట్ బుక్ కానీ ఏ బుక్ అయినా వాడుకోవచ్చు, అన్ని బుక్స్ వాడుకొని ఆ ఎగ్జామ్ ఫినిష్ చేయాలి. ఇదేదో భలే ఉంది అనుకున్నాం మేము, బట్ వాళ్ళు చెప్పడం అయితే కష్టంగా ఉంటాయి కొంచెం. ఆ టైప్ ఆఫ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా మనకి చూసి రాసేలేం, అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది టెస్ట్స్ మీకు. అండ్ ఇక్కడ ర్యాంకింగ్స్ అన్నీ కూడా యూనివర్సిటీవి రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ అన్నీ వాటిని మీరు జాబ్ సెర్చ్ మనకేంటంటే అక్కడ ఒక యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్, అక్కడ ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఒక బ్యాచ్లోని, ఇవి అన్నీ కూడా ఫ్యాక్టర్ చేసి ఉంటాయి ర్యాంకింగ్. అండ్ సీరియస్లీ మనం కూడా అక్కడ ప్లేస్మెంట్స్ రావట్లేదంటే అది ఎంత మంచి కాలేజ్ అని మనం అక్కడికి వెళ్ళాం ఇండియాలో బేసికల్లీ, ఎందుకంటే మనకి ఎండ్లో మన టార్గెట్ జాబ్. బట్ ఇక్కడ మీకు అలాంటి ప్లేస్మెంట్స్ కానీ ఏమి ఉండవు, మీరే రెస్పాన్సిబుల్ ఎండింగ్లో జాబ్ ఎత్తుకోవడానికి. ఇక్కడ ర్యాంకింగ్స్ అన్నీ కూడా ఆ యూనివర్సిటీ ఒక పర్టికులర్ టాపిక్ ఏరియాలో పబ్లిష్ చేసే రీసెర్చ్ ఆధారం బేస్డ్ ఉంటాయి ర్యాంకింగ్స్ అన్నీ కూడా. ఒక మెయిన్ డిఫరెన్స్ మీకు ఇండియాలో యూనివర్సిటీకి ఇక్కడ స్వీడన్లో యూనివర్సిటీస్కి ఏంటంటే, ఇక్కడ మీరు ఎక్కడ చదివినా సరే అంత ఫరక్ పడదు ఇన్ ది ఎండ్ మీరు జాబ్ ఎత్తుక్కునేటప్పుడు. మన ఇండియాలో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీలో చదువుకొని గ్రాడ్యుయేట్ అయినోడికి ఒక వాల్యూ ఉంటుంది మార్కెట్లో. అదే మన ఊర్లోనే ఊరు బయట ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్నోడికి ఇంకొక లెవెల్ వాల్యూ ఉంటుంది జాబ్ మార్కెట్లో. ఇక్కడ అలాగే ఉండదు. మీరు మంచి ర్యాంక్ యూనివర్సిటీలో చదివినా లేదా యూనివర్సిటీ కాలేజ్లో చదివినా సరే ఎండింగ్లో మీకు ప్లేస్మెంట్స్ అది ఏమి ఉండవు, మీరే వెతుక్కోవాలి జాబ్. అది స్వీడన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు మనకి ఇండియాలో లాగా మీరు ఐఐటీలోంచి వచ్చారా అయితే మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అలాగేం చూడరు. ఆ పర్టికులర్ జాబ్కి మీరు రైట్ పర్సనా కాదా అని చూస్తారు. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారన్నది అయితే వీళ్ళు అసలు అంతా పట్టించుకోరు. వాళ్ళు చూసేదల్లా ఆ జాబ్కి ఆర్ యూ ద రైట్ పర్సన్ అండ్ మీరు ఆ జాబ్ చేయగలరా లేదా. అండ్ మీకు స్వీడిష్ యూనివర్సిటీస్లోని ఇంకొక మంచిది ఏంటంటే, ఇక్కడ ప్రోగ్రామ్ కరికులం ప్రతి ఫిక్స్డ్ టైంకి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మేము చదువుకున్నప్పుడు మేము చేసిన కొన్ని కోర్సెస్ ఇప్పుడు కరికులంలోనే లేవు. అలాగే ఎప్పటికప్పుడు మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు ఏమేమైతే ట్రెండింగ్లో ఉంటాయో కోర్సెస్ ఆ పర్టికులర్ ఫీల్డ్లోని కరికులం అప్డేట్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో విచ్ ఈజ్ ఎ రియలీ నైస్ థింగ్, ఎందుకంటే మీరు అప్పటి కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ నీడ్ బట్టి మీరు ఆ స్కిల్ కానీ ఆ కోర్స్ కానీ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కాలేజెస్ గురించి బేసికల్లీ తెలుసుకున్నాం కదా ఇక్కడ ఎలా ఉంటుందని. ఇప్పుడు మీరు కోర్సెస్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అన్న దాని మీద చూద్దాము. అండ్ మీకు అక్రాస్ ది స్వీడన్ ఉన్న యూనివర్సిటీస్ ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ కూడా ఒకే ఒక్క వెబ్సైట్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్వీడన్, ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజ్డ్ ఇన్ ఎ ప్లేస్. అండ్ ఆ వెబ్సైట్ వచ్చేసి universityadmissions.se. ఇప్పుడు మీకు universityadmission.se కోర్సెస్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఈ పారామీటర్స్ అన్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, మీకు నచ్చిన కోర్స్ ఇవన్నీ కూడా చూద్దాము. సో లెట్స్ గో. స్వీడన్లో కోర్సెస్ ప్రోగ్రామ్స్ వీటన్నిటికి సంబంధించి మీకు ఒకటే వెబ్సైట్, అది universityadmissions.se. సో ఫస్ట్ అయితే మీరు ఆ universityadmissions.se అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇదే కాకుండా మీకు ఆ యూనివర్సిటీ అడ్మిషన్స్ వెబ్సైట్లో కూడా ఒక గైడ్ ఉంటుంది, డీటెయిల్గా అడ్మిషన్స్ ప్రాసెస్. సో ఇది కూడా మీరు ఒకసారి రిఫర్ చేస్తే మంచిది. అండ్ ఒకసారి మీరు ప్రొఫైల్ అది క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యాక మీ హోమ్ పేజ్లో సెర్చ్ ఫర్ కోర్సెస్ అండ్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీరు ఆటమ్ 2024 అని చూసుకుని ఉంటే మీకు కొన్ని లేట్ అప్లికేషన్కి ఇంకో ఓపెన్ ఉన్నాయి కొన్ని, బట్ చాలా వరకు మీకు క్లోజ్ అయిపోయి ఉంటాయి. బట్ అదే స్ప్రింగ్ 2025 చూసుకుని ఉంటే కనుక మీకు అప్లికేషన్ పీరియడ్ 3rd జూన్ నుంచి 15th ఆగస్ట్ వరకు ఉంది. కొన్నాటికి అయితే ఇంకా పీరియడ్ ఓపెన్ అవ్వలేదు. బట్ యూజువల్గా కోర్సెస్ జాన్లో స్టార్ట్ అవుతాయి లేదా ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంకి స్టార్ట్ అవుతాయి ఇంటేక్స్.
సో వీటికి అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 6 months ముందే అప్లికేషన్స్ అది ఓపెన్ చేస్తారు. అంటే మీరు ప్రిపరేషనే అట్లీస్ట్ ఒక 1 year ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఏ యూనివర్సిటీ అట్లీస్ట్ ఒక 1 yearకి ముందే మీరు ఏ యూనివర్సిటీలో అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అండ్ దానికి రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి, అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పటి నుంచి ఎప్పుడు, ఇవన్నీ కూడా మీరు ఒక 1 year ముందు నుంచే రీసెర్చ్ చేసి పెట్టుకోవాలి మీరు రెడీగా. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 6 months ముందు ఓపెన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జాన్లో స్టార్ట్ అయ్యే కోర్స్కి ఇప్పుడు జూన్ నుంచి ఓపెన్ చేశారు అప్లికేషన్స్ 15th August వరకు. అండ్ ఇందులో మీకు కోర్సెస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్స్లో మళ్ళీ మీరు సబ్జెక్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ అది బ్యాచిలర్స్ లెవెల్ ప్రోగ్రామా, మాస్టర్సా అని. నేను మాస్టర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లిక్ చేస్తున్నాను. సో ఆల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉన్న అన్ని డిగ్రీస్ చూడాలి. సో ఇప్పుడు చూడండి, బయో ఇన్ఫర్మాటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మాస్టర్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వీటన్నిటికి ఓపెన్ అయిపోయింది అప్లికేషన్. బట్ మాస్టర్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇంకా ఓపెన్ అవ్వలేదు. 16th September నుంచి 15th October దాకా. అండ్ మీకు యూజువల్లీ అన్నిటికి ఫీజు ఎంత కూడా మీకు ఇక్కడే డీటెయిల్గా కనిపించేస్తుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 60,000 Swedish crowns కట్టాలి, అంటే రఫ్గా 5 lakhs. టోటల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,20,000 SEK. సో టోటల్ 10 lakhs అవుతుంది. అండ్ ఇక్కడ మీకు లింక్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కాలేజ్ వెబ్సైట్లోని. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు, మాస్టర్స్ ప్రోగ్రాము. అండ్ ఇక్కడ మీరు మొత్తం కోర్స్ డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే ఇది 2025 January నుంచి 2027 January వరకు ఉంటుంది మీకు డ్యూరేషన్, 2 years. అండ్ మీరు అప్లికేషన్ అది 16th September నుంచి అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఇంగ్లీష్లో ఉంది. అండ్ మీకు ప్రోగ్రామ్ సిలబస్ ఇదంతా ప్రోగ్రామ్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి మీకు 36 credits ఉంటాయి. ఈ 18 credits ఎగ్జామిన్స్ ఆర్బితే, అంటే అది మాస్టర్స్ డిగ్రీ. మీ ఫైనల్ థీసిస్కి 18 credits. అండ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ కోర్స్ 6 credits. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కోర్సెస్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇవన్నీ మీకు కింద ఉంటుంది, ఏమేం కోర్సెస్ ఉంటాయి అండ్ ఒక్కొక్క కోర్స్కి మీకు ఎన్ని క్రెడిట్స్ పాయింట్స్ ఉంటాయో. అండ్ అంతేకాకుండా మీరు ఈ సెలెక్షన్ ప్రొసీజర్ ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. అండ్ నేను ఇందాక రియలైజ్ అవ్వంది ఏంటంటే, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని చూపించినప్పుడు అది ప్రోగ్రామ్ హాఫ్ టైం ప్రోగ్రామ్ అది. సో దానికి ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్ మీకు 60,000 అలా ఉండింది. బట్ యాక్చువల్ ప్రోగ్రామ్ ఫుల్ టైం ప్రోగ్రామ్ వచ్చేసి 120 creditsది. దీనికి మీకు ఫీజు టోటల్గా 60,000 పర్ సెమిస్టర్. అండ్ ఒక సెమిస్టర్ అంటే మీకు 30 credits. సో ఒక ఫుల్ టైం మాస్టర్స్ ప్రోగ్రామ్ టోటల్గా 120 credits ఉంటుంది. సో 60,000 into 4, సో కంప్లీట్లీ 2,40,000 Swedish crowns, అప్రాక్సిమేట్గా ఒక 20 lakhs అవుతుంది. అండ్ సిమిలర్లీ మీకు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇంకా వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఎలక్ట్రికల్, ఇంకో మెకానికల్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి మీకు. మొత్తం ఇది సెలెక్ట్ చేసుకుంటే మెకానికల్లో ఉన్నవి అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అండ్ సిమిలర్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ. అండ్ ఇదే కాకుండా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఓపెన్ ఫర్ అప్లికేషన్ ఉన్నవి కూడా మీరు సెర్చ్ చేసే టైంకి ఏవైతే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాయో జస్ట్ వాటి గురించి ఫిల్టర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అదే కాకుండా ఈ డిస్టెన్స్ కోర్సెస్ అంటే మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసుకునే కోర్సెస్ గురించి కూడా ఒక ఫిల్టర్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓన్లీ డిస్టెన్స్ కోర్సెస్ వితౌట్ రిక్వైర్డ్ ఫిజికల్ మీటింగ్స్, మీరు కాలేజ్కి అది వెళ్ళని అవసరం లేదు. అలాంటి కోర్సెస్ 2 ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ సబ్జెక్ట్స్లో అది ఏం సెలెక్ట్ చేసుకోవాలో
ఐడియా లేకపోతే గనక మీరు డైరెక్ట్ ఇక్కడే సెర్చ్ కూడా చేసుకోవచ్చు మీ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగ్నల్ ప్రాసెసింగ్ అని కొడితే ఒక కోర్స్ వచ్చింది. సో యా, బేసికలీ మీకు ఐడియా వచ్చి ఉంటుంది సెర్చ్ ఇంజిన్ అది ఎలా యూస్ చేసుకోవాలన్నది. అలా సెర్చ్ చేసుకోవాలన్నమాట యూనివర్సిటీ అడ్మిషన్స్.ac వెబ్సైట్లోని. మేము ఒక ఎగ్జాంపుల్ చూపించాము మీకు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మాస్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చూపించాము. అలాగే ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. ప్రతి కోర్సు మాకు కూడా పాసిబుల్ అవ్వదు అన్నీ చూపించడానికి. సో మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ లింక్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. మేము మీకు ఎక్కడ ఫైండ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అని చూపించగలం తప్ప మీ స్పెసిఫిక్ కేస్కి అన్నీ చూపించడం మాకు ప్రాక్టికల్లీ కూడా పాసిబుల్ అవ్వదు. సో ఐ వెరీ రికమెండ్ దట్ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన హోంవర్క్ కూడా మీరు చేయండి ఫుల్గా. సో ఇప్పుడు వరకు ఆ సెర్చ్ ఇంజిన్ ఎలా యూస్ చేయాలి అండ్ ఏమేం కోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో చూసాం కదా. సో ఇప్పుడు మీరు అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ చూద్దాము. సో డాక్యుమెంట్స్కి వచ్చేసరికి మీరు మాస్టర్స్కి అప్లై చేస్తున్నట్టు అంటే కనుక మీ బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్, దాంతోపాటు మీ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. వాటితో పాటు మీ ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి లైక్ ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ ఈ టెస్ట్ కూడా సబ్మిట్ చేయాలి. బట్ కొన్ని యూనివర్సిటీస్ యాక్చువల్లీ మీరు కనుక మీ బీటెక్ కానీ ఇదంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటే ఇంగ్లీష్ ఆ మార్క్ లిస్ట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటే కనుక అవి కూడా యాక్సెప్ట్ చేస్తాయి, టెస్ట్ అవసరం పడదు. మేము మాస్టర్స్కి వచ్చినప్పుడు అయితే మాకు బీటెక్ అంతా ఇంగ్లీష్లోనే అయింది. అండ్ ఫస్ట్ ఇయర్లో మార్క్ లిస్ట్లో ఇంగ్లీష్ అది చూపించాము, ఆ గ్రేడ్స్ ఇవన్నీ. సో అది దట్ వాజ్ ఎనఫ్ ఫర్ అస్. సో అది చెక్ చేసుకోండి మీరు. అన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయని అయితే చెప్పను, బట్ మీరు ఆ కాలేజ్ సైట్కి వెళ్ళి ఆ కోర్స్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు అక్కడ రిక్వైర్మెంట్స్లో చూడండి. లేదు మీకు డౌట్గా ఉందంటే కనుక ఈమెయిల్ పెట్టండి లేదా కాల్ చేయండి కాలేజ్కి, మీకు రెస్పాన్సెస్ అది వస్తాయి వెంటనే. అది మెయిన్ థింగ్. ఇంకోటి నేను చెప్పాలనుకున్నది, మీకు ఏ డౌట్లో ఉన్నా సరే డైరెక్ట్గా కాలేజ్కి ఈమెయిల్ పెట్టండి, వాళ్ళు ఇంకా బెటర్గా క్లారిఫై చేస్తారు. అండ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ వెబ్సైట్లోనే మన ఇండియా నుంచి డిగ్రీకి అప్ చేద్దామని అప్లై చేసుకునే స్టూడెంట్స్కి సపరేట్ ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ లింక్లో కూడా మెన్షన్ చేస్తాను నేను. ఆ పేజ్ చెక్ చేయండి, అందులో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఉంటాయి ఏమేమి సబ్మిట్ చేయాలో మీరు ఇక్కడ యూనివర్సిటీకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్ ఆర్ డౌట్, ఫీజు అసలు ఎంత అవుతుంది మనకి మాస్టర్స్ చేయడానికి అది. సో ఇందాక నేను వీడియోలో చూపించినట్టుగా మీరు పార్ట్ టైం చూస్ చేసుకుంటే కనుక మీకు 60 క్రెడిట్స్ ఉంటాయి మాస్టర్స్ ప్రోగ్రామ్కి. అండ్ సెమిస్టర్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే 60,000 స్వీడిష్ క్రౌన్స్. సో ఒక సెమిస్టర్ వచ్చేసి మీకు 30 క్రెడిట్స్. సో అలా 2 సెమిస్టర్స్కి మీకు 1,20,000 స్వీడిష్ క్రౌన్స్, రఫ్గా మన ఇండియన్ రూపీస్లో అయితే 10 లక్షలు అవుతుంది. అదే ఫుల్ టైమ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తే 120 క్రెడిట్స్ ఉంటాయి ఫుల్ టైమ్ మాస్టర్స్కి, 4 సెమిస్టర్స్ అంటే 2,40,000 స్వీడిష్ క్రౌన్స్. సో రఫ్గా ఒక 20 lakhs అవుతుంది. అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి. వేరే ప్రోగ్రామ్కి ఫీజు మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్లో ప్రోగ్రామ్స్కి ఒక ట్యూషన్ ఫీజు ఉండొచ్చు, అలాగే మెకానికల్ ప్రోగ్రామ్స్కి ఆ ట్యూషన్ ఫీ మారచ్చు. సో మీకు రఫ్గా చూసుకుంటే కనుక పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్ మీకు ఒక 10 నుంచి 30 lakhs వరకు అవ్వచ్చు ట్యూషన్ ఫీజు. దానిపైన మీరు మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి. సో యాజ్ పర్ స్వీడిష్ మైగ్రేషన్ బోర్డ్ మీరు స్టూడెంట్ వీసా అప్లై చేసుకునేటప్పుడు పర్ మంత్ మీరు 10,314 స్వీడిష్ క్రౌన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి మీరు. సో మీ కోర్స్ 2 yearsకి అయితే కనుక ఉన్న 2 yearsకి పర్ మంత్ మీరు అంత మనీ చూపించుకోగలగాలి మీ బ్యాంక్ అకౌంట్లోని. సో మన ఇండియన్ రూపీస్లోని దగ్గర ఒక 83,000 INR నెలకి. సో అదనమాట మా మాస్టర్స్ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే అంతా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే. సో మీకు కూడా అలా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎవరైనా స్వీడన్ గురించి ఇన్ఫర్మేషన్ అది వెతుకుతుంటే. సో యా, that's our video and we'll see you back with another one.